భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మీలు పాల్గొని మాట్లాడుతూ 19వ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని, వీరి తన భర్త ప్రోద్బలంతో చదువు నేర్చుకుని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేకమైన మహిళా పాఠశాలను నెలకొల్పి వారిని విద్యావంతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అడ్డంకులు ఎదురైన ధైర్యంగా నిలదొక్కుని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శులు అకినపల్లి లక్ష్మయ్య, ఖమ్మంపాటి రాజు, దళిత కవి వేముల ఎల్లన్న, చెరుకు మల్లికార్జున్ గౌడ్, పొగాకు నాగరాజు, గుండె వెంకటేశ్వర్లు, గడ్డం దశరథ, బత్తుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలేకు జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆ రోజే ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉండబడినటువంటి మహిళలకు విద్యారంగంపై అవగాహన కల్పిస్తూ చదువు నేర్పినటువంటి గొప్ప మహనీయురాలు. కాబట్టి ఈ దేశంలో నడుస్తున్నది ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఆశయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయనేది మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా 60% మంది మహిళలు విద్యకు నోచుకోక అన్ని కార్పొరేటు విద్యకే మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వాలు. సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ బంగ్లా ఎదురుగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరొక పాఠశాలను 1948లో ఒక పాఠశాల నిర్మించి మరి జ్యోతిరావు పూలే గారు మరి సావిత్రి పూలే గారు కలిసి ఆ పాఠశాలను నిర్మాణించి దాంట్లో 9 మంది బాలికలతోటి ప్రారంభించిన పాఠశాలలో తర్వాత 51 పాఠశాలను నిర్మించి మరి స్త్రీ విద్య వస్తేనే మన సమాజంలో మరి మహిళకు హక్కు కావాలంటే ముందు మానవకు హక్కులు తెలియాలి, మహిళకు హక్కు కావాలంటే చదువు రావాలి, విద్య వచ్చినప్పుడే మరి ఈరోజు మరి మహిళా లోకం అంతా ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక మంచి సందేశాన్ని మన మహిళా లోకానికి ఇచ్చిన సావిత్రిబాయి పూలే మరి ఆమె విద్య అనగారి బాలికలకు పాఠశాల నిర్మించినప్పుడు ఆమె ఎన్నో ఒడిదొడుకులకు లోనైంది. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా బీపీ మండల్ విగ్రహం దగ్గర బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారు 19వ శతాబ్దం మొదటి భాగంలో అనేక మూఢాచారాలు ఉన్నటువంటి ఆ కాలంలో, అపనమ్మకాలు ఉన్నటువంటి ఆ కాలంలో ఆ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో కలెక్టరేట్ బంగ్లా వద్ద బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి బీసీ మహిళా సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం,
అందరూ హాజరై విజయవంతం చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ రోజుల్లో మహిళలకు విద్య నిషేధించిన రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భర్త అయినటువంటి ఈ సమాజంలో చీకటి వైదొలగాలంటే మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.